everyone, my name is Harshit and today my mom and me are going to make chicken pulao. తెలుగులో చెప్పు పర్వాలేదు. ఇవన్నీ ingredients చేసేకి కావాలి. ఫస్ట్ ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. సో ఫ్లేమ్ తగ్గించి పెడితే స్లోగా కుక్ అవుతుంది. మంచి స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి. ఇదంతా రెండు వేసేయాలి. పాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. Coriander, mint and chili. ఇప్పుడు ఆ స్పైసెస్ కూడా వేసేసాం. And the spices too. Sound and మిక్స్. సో ఇట్లా సాఫ్ట్ వచ్చేదాకా వేసేసుకోవాలి. చెప్పు ఏమేమి కావాలని. సో 2 onions కావాలి. cinnamon, ఇలాచి కావాలి. mint కావాలి. bay leaf కావాలి. chili కావాలి. soaked rice కావాలి. వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేస్తే దాన్ని కట్ చేసుకోవాలి. And ఇదన్నీ ingredients గీసేసి కుక్కర్లో ఫ్రై చేయాలి. చెప్పు. ఫ్రై అవ్వనిచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేసాయి కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన వెంటనే చిల్లీ యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు పేస్ట్ వేసుకొని గ్రీన్ పేస్ట్ వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలిపోయాక ఇప్పుడు మనం ఒక 1 hour మ్యారినేట్ చేసుకుంటాం దీన్ని. ఈ చికెన్ మొత్తం ½ కిలో చికెన్ వేసేసుకొని నీట్గా కలిపేటట్టు మసాలాతో కొంచెం సాల్ట్ వేసేసుకొని మన టేస్ట్కి కావాల్సినంత కర్డ్ 1 cup కర్డ్ పడుతుంది. అది కుక్ అవుతా ఉన్నప్పుడు ఫ్రెష్ మనం రైస్ అలా వేసేసుకుంటే దాంతోపాటు రైస్ కూడా కుక్ అవుతుంది. బట్ నేను వాటర్ వేయట్లా, చూడు, ఓన్లీ రైస్ వేస్తున్నా. అప్పుడే దానికి బాగా పడుతుంది అనమాట. ఒక 2 minutes అట్లా ఇట్లా టాస్ చేసేసుకునేదా. 1.5 glass రైస్ తీసుకున్నాం. సో 1.5 glass రైస్కి ఎంత వాటర్ వేయాలి? మనం నార్మల్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 glasses వేయాలి. మీడియం ఫ్లేమ్లో చిన్న స్టవ్లో పెట్టేసుకుంటే నీకు కుక్కర్ 2 whistles వచ్చాయంటే స్టాప్ చేసేయచ్చు. ఓకే, చూడు విజిల్ వచ్చేసింది, ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. బాగా మిక్స్ చేసేసుకుంటే యమ్మీగా వస్తుంది స్మెల్. జై త్రయ